వారణాసి నుంచి బిగ్ లీక్ అనేది అయింది. దాన్ని లీక్ చేసింది విజేంద్ర ప్రసాద్ గారు. మనందరికీ తెలుసు ఏప్రిల్ 7, 2027 లో వారణాసి రిలీజ్ అవుతుంది అని చెప్పేసి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అండ్ మూవీ షూటింగ్ కూడా 80% కంప్లీట్ అయిపోయింది అని అప్డేట్స్ వస్తున్నాయి. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ లీక్ చేసిన స్టోరీ ఏంటి అని అంటే, మనం ఇప్పటిదాకా చూసిన మూవీస్ లో రామరావణ యుద్ధం చూసినాం, హనుమంతునికి రావణాసురునికి జరిగిన యుద్ధం కూడా చూసినాం కొన్ని సిరీస్ లో. బట్ కుంభకర్ణునికి రామునికి జరిగిన సీన్స్ ని హైలైట్ చేసి చూపించిన మూవీస్ గానీ సిరీస్ గానీ ఎక్కువ ఏది లేదు. అండ్ ఈ ఫైట్ 30 మినిట్స్ ఉంటుందట. 30 మినిట్స్. నార్మల్ గా రాజమౌళి తీసే ప్రతి సినిమాలోనూ ప్రతి షాట్ ని ప్రతి సీన్ ని చాలా జాగ్రత్తగా తీస్తాడు. అలాంటిది ఇప్పుడు ఒక యుద్ధాన్ని 30 మినిట్స్ చూపించాలి అని డిసైడ్ అయిపోయిండు అని అంటే, ఇంత ప్లానింగ్ చేసి ఏ రేంజ్ లో చూపించాలి అని రాజమౌళి అనుకుంటే విజేంద్ర ప్రసాద్ గారు ఆ మాట అని ఉంటారు. ఆ సీన్ వరల్డ్ ని షేక్ చేస్తారని అన్నారు. అండ్ ఆ యుద్ధంలో కూడా రాముడు కుంభకర్ణుని చేతులు కాళ్ళు తీసేస్తాడు. అండ్ ఇప్పుడు కుంభాన్ని చూసుకుంటే కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాడు. ఇప్పుడు అర్థమైపోతుంది స్టోరీ. లైక్ ఒక రీఇన్కార్నేషన్ లాగా రాముడి ప్లేస్ లో మన రుద్ర ఉంటాడు, కుంభ ప్లేస్ లో కుంభకర్ణుడు. లైక్ వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ ఫైట్ జరిగితే ఎట్లుంటది అనేది చూపిస్తాడు. దీనిలో టైం ట్రావెల్ ఉంటుంది అని ఖచ్చితంగా తెలుసు. అది ఫిక్స్ అయిపోయింది మీరు. ఎందుకంటే కుంభ అనే పర్సన్ ఒక వెల్దీ పర్సన్. లైక్ ఎంత అంటే అంత పైసలు ఉంటాయి. బట్ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అతను మళ్ళీ నడవలేడు అని తెలుసుకొని ఏం చేస్తే మళ్ళీ నడవగలను, నార్మల్ గా మారగలను అనే విధంగా ఆలోచించి ప్రతి పాసిబిలిటీని పట్టుకొని రీసెర్చ్ చేస్తాడు. సో రామాయణంలో సంజీవని ఉంది అని తెలుసుకొని అప్పటి టైం కి ట్రావెల్ చేయాలని చెప్పేసి టైం ట్రావెల్ సృష్టిస్తాడు. అండ్ దానికి ఒక పర్సన్ కావాలి కాబట్టి రుద్రుని ఎంచుకుంటాడు. సో వీళ్ళు రామాయణంకు వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న యుద్ధకాండలో ఈ సీన్స్ అనేది చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. రుద్రకి కుంభ ఇంటెన్షన్ కూడా అర్థమైపోతుంది. సో వీడు మామూలు అయిపోతే మన ప్రపంచమే అంతమైపోతుంది అన్న సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. అండ్ ఆ యుద్ధంలో కుంభాన్ని ఓడించి రుద్ర గెలుస్తాడు అండ్ ప్రపంచాన్ని సేవ్ చేస్తాడు. ఇది స్టోరీ. బట్ ఎంతైనా మనం చెప్పే స్టోరీకి అండ్ రాజమౌళి గారు చూపించే మ్యాజిక్ కి తేడా ఉంటది కదా. సో లెట్స్ వెయిట్ టు సీ ద మ్యాజిక్.